హలో ఫ్రెండ్స్, చూశారు కదా బ్రెడ్ పకోడా. చాలా బాగుంది కదా, నోరు ఊరుతుంది కదా, తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం చేయడం, తీసుకోండి, ఆలు బాయిల్ చేయండి. ఓకే, ఆలు బాయిల్ అయిన తర్వాత నేనైతే ఇలాగ పైన అంతా తొక్క తీసి పెట్టుకున్నాను అనమాట. తీసుకొని ఇప్పుడైతే ఆలుని మనం స్మాష్ చేసుకోవాలి. నేను స్మాష్ చేసుకుంటున్నాను. స్మాష్ చేసుకొని మెత్తగా, అంటే చాలా మెత్తగా, కొంచెం కూల్ అయిన తర్వాత చేతితో ఇలా పిసుక్కున్న మంచి మెత్తగా అవుతుంది అనమాట. సో ఇది ఇప్పుడు స్మాష్ అయింది కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకుని ఒక మంచి మీడియం సైజు ఆనియన్ తీసుకుందాం. ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి, ఒకటి అదిలే ఒక 3 పచ్చిమిర్చి, 4 పచ్చిమిర్చి, కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకున్నాను ఇంకో 2 ఎక్స్ట్రా తీసుకోండి. పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, ఇంకేమేం కావాలి అనుకుంటా అవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని కొంచెం ఫ్రై అయ్యేలాగా, అంటే ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా కొంచెం కలిపేసి ఈ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై అయితే చాలండి. ఆ తర్వాత కొంచెం అందులో మనకి రుచికి సరిపడా స్పైసీ ఎంత కావాలనుకుంటున్నామో అంత కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ తర్వాత మసాలా పౌడర్ వేసుకోవాలి. మసాలా పౌడర్ వేసుకొని ఇవి మళ్ళీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. కానీ సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత మొత్తం మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రై అయిందా, గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు యాడ్ చేసుకోవాలి. ఆలు యాడ్ చేసుకున్న తర్వాత ఆలు కూడా మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి. కలిపి గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచండి, లేకపోతే మళ్ళీ అడుగంటి మాడిపోతుంది అనమాట, మొత్తం మళ్ళీ టేస్ట్ బాగుండదు. తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర, చిన్న చిన్న ముక్కలుగా కొత్తిమీర కట్ చేసుకొని అందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి అనమాట. కలిపేసుకొని ఇంకా బాగా కొత్తిమీర అందులో పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలి. కలిపి ఇప్పుడు చూసారు కదా ఎంత బాగుందో ఆ స్టఫింగ్, మనం బ్రెడ్ పకోడాకి యూజ్ చేసే స్టఫింగ్ అనమాట. ఇది అందులో యూజ్ చేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో అది కూడా నేను ముందు చూపిస్తాను. ఇప్పుడు ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం కూల్ అవుతుంటుంది అనమాట. అప్పటిదాకా మనం శనగపిండి తీసుకుందాం. సో శనగపిండి కొంచెం జల్లెడ పట్టేసుకుందాం. ఎంత తీసుకోవాలి ఏంటి అనేది మన బ్రెడ్ స్లైసెస్ దాన్ని బట్టి మీరు శనగపిండి తీసుకోండి. నాకైతే కొంచెమే ఉంది కాబట్టి నేను కొంచెం పిండి తీసుకుంటున్నాను అంతే. మీకు కొంచెం ఎక్కువ స్లైసెస్ ఉంటే ఎక్కువ పిండి తీసుకోండి. 1 కప్పు తీసుకోండి. మామూలుగా అయితే ఒక చిన్న బౌల్ తోటి కొంచెం తీసుకున్నా చాలు, తక్కువ పడితే మళ్ళీ కలిపేసుకోవచ్చు. సో నేనైతే పిండి ఇప్పుడు జల్లెడ పట్టుకుంటున్నాను. జల్లెడ పట్టుకున్న తర్వాత ఇందులోకి కావాల్సినవి మళ్ళీ కొంచెం రుచికి సరిపడా స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కారం వేసుకోవాలన్నమాట. ఆ కారం వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోండి. జీలకర్ర పౌడర్, కొంచెం మసాలా అండ్ కొంచెం సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఏమన్నా మీ దగ్గర ఎక్స్ట్రా ఇంకేమన్నా ఉన్నాయా, చాట్ మసాలా అలాంటివి అంటే అవి కూడా కొంచెం యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. నేనైతే ఇంత మటుకే యూజ్ చేశాను. ఆ తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. అందులో కొంచెం ఆవాలు యాడ్ చేయండి. ఆవాలు కాదు, సారీ ఏంటిది, వామ యాడ్ చేయండి. ఎందుకంటే కొంచెం డైజెషన్ కూడా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది అనమాట. సో కొంచెం వామ యాడ్ చేసి అందులో కొంచెం వాటర్ పోసి మెల్లగా కలుపుకోండి. కొంచెం వాటర్ పోయండి, లేకపోతే ఎక్కువ ఒకేసారి పోసేస్తే పిండి లూజ్ అయిపోతుంది. సో కొంచెం వాటర్ పోస్తూ ఉండలు లేకుండా మెత్తగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత చూసారు కదా, ఇక్కడ చూస్తున్న విధంగా మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోండి. ఒకవేళ మీ దగ్గర మిక్సర్ లేకపోతే ఒక స్పూన్తో కూడా కలిపేసుకోవచ్చు అండి. మంచిగా కలిపేసుకొని ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ కట్ చేసుకుందాం మనం. సో ఇలా కూడా మొత్తం బ్రెడ్ కూడా వేసుకోవచ్చు, కానీ స్లైసెస్లా కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. షేప్ చూడడానికి మంచిగా అనిపిస్తుంది. సో నేనైతే బ్రెడ్ స్లైసెస్ కట్ చేసుకుంటున్నాను. నాకు ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకున్నా, మీరు ఎన్ని కావాలనుకుంటున్నారో అన్ని కట్ చేసుకొని అందులో ఇప్పుడు
మనం ముందుగా ఆలు స్టఫింగ్ ఉంది కదా, ఫ్రై చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ని ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫిల్ చేస్తున్నాను కదా, ఆ విధంగా మంచిగా ఎంత కావాలనుకుంటున్నారు, కొంచెం ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ కూడా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. అందులోకి ఆలు స్టఫింగ్ మంచిగా అలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆలు స్లైసెస్, బ్రెడ్ స్లైసెస్లో ఆలుని ఇలా ఫిల్ చేసి ఇంకో బ్రెడ్ స్లైసెస్ దాని మీద పెట్టి కొంచెం ఇలా గట్టిగా ఒత్తి 2 క్లోజ్ చేసేసి, చూసారు కదా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. మిగిలిన అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఇలానే ఆలు స్టఫింగ్ ఫిల్ చేసి అన్నీ ఒకేసారి ఫిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ విధంగానే చేయండి. చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఎక్కువ టైం కూడా పట్టదు, ఎక్కువ పని కూడా ఉండదండి. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీని మీదకి ఒక టమాటో చట్నీ చేసుకున్నాం అనుకో ఇంకా బాగుంటుంది అనమాట. సూపర్ ఉంటుంది. అది కూడా నేను మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఇవి ఇలా ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నీ ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫిల్ చేసుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోండి. ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే అందులో వేయండి, లేకపోతే మళ్ళీ బాగుండదు. సో నేనైతే ఆయిల్ పోసాను, ఆయిల్ హీట్ అవుతుంది. చూశారు కదా, కడాయిలో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. తర్వాత ఇప్పుడు నేను ముందుగా ఇంకో బ్రెడ్ చూపిస్తాను చూడండి. ఇది ఏంటంటే మనము ఫుల్ బ్రెడ్లో ముందుగా స్లైసెస్ కట్ చేయకుండా ఫుల్ బ్రెడ్లో కూడా స్టఫింగ్ పెట్టి ఇలాగా మొత్తం స్టఫింగ్ ఫిల్ చేసి దాని మీద ఇంకో బ్రెడ్ పెట్టి ఆ తర్వాత కూడా మనం దీన్ని కట్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఏ విధంగా అనేది నేను మీకు చూపిస్తున్నాను కదా. ఇలాగా మొత్తం ఫిల్ చేసుకోండి, బాగా ఫిల్ చేసుకొని దీని మీద నుంచి ఇంకో బ్రెడ్ స్లైసెస్ ఉంది కదా, ఆ బ్రెడ్ స్లైస్ని కూడా పెట్టేసుకోవాలి. ఇలాగా పెట్టి కొంచెం మామూలుగా సెట్ చేసుకోండి. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ కట్ చేసేటప్పుడు సరిగ్గా ఉండదు. ఇలాగా సెట్ చేసేసుకొని బాగా ఆ తర్వాత ఇప్పుడు మనం దీన్ని 2 పీసెస్ లాగా కట్ చేసుకుందాం అన్నమాట. చూసారా, ఫస్ట్ ముందే బ్రెడ్ కట్ చేసుకోకుండా స్టఫింగ్ ఫిల్ చేసుకొని మళ్ళీ ఇలాగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా చేయొచ్చు, మీరు అలా కూడా చేయొచ్చు. అందుకనే మీకు చూపిస్తున్నాను అనమాట. మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలాగా చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు శనగపిండి ముందే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి బ్రెడ్ స్లైసెస్ని ఇలాగా మొత్తం డిప్ చేయాలన్నమాట. అన్ని విధాలుగా మంచిగా మునిగేటట్టు డిప్ చేసేసి మనం ఇప్పుడు ముందుగా పెట్టిన ఆయిల్లోకి వేసుకోవాలన్నమాట. సో నేనైతే ఆ కడాయి చేంజ్ చేశాను, అందులో మునగట్లే బ్రెడ్ స్లైసెస్, అందుకని చిన్నది పెట్టేశాను. అందులో అయితే చాలా ఆయిల్ పోయాల్సి వస్తుంది, నా దగ్గర అంత ఆయిల్ లేదు. అందుకని చిన్న కడాయి పెట్టేసి అందులో పోసాను కదా. ఇప్పుడు బాగుందని ఇందులోకి ఫ్రై చేస్తున్నాను అనమాట. బాగుంది కదా, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది. దీని మీదకి టమాటో చట్నీ చేసుకొని తింటే ఏముంటుంది, అసలు సూపర్ ఉంటుంది. నేను టమాటో చట్నీ చేయలేదు, మా పిల్లలు వద్దన్నారు, వాళ్ళు సాస్తో తిన్నామన్నారు, అందుకని మేము సాస్తోనే తినేసామన్నమాట. సాస్తో కూడా చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. ఇంకా స్నాక్స్ టైంలో, ఈవినింగ్ స్నాక్స్ టైంలో, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో, ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు చాయ్ మీదకి ఇది బ్రెడ్ పకోడా తింటే కూడా సూపర్ ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. వాళ్ళకి స్కూల్లో కూడా పెట్టియచ్చు బ్రేక్ఫాస్ట్కి, అలా బాగుంటుంది, తింటారు, బాగా ఇష్టంగా తింటారు. ఇది నార్త్ ఇండియన్ స్టైల్ అనమాట. సో నార్త్ ఇండియన్స్ ఇలానే చేస్తారు, అందుకనే ఇక్కడ ఇది బాగా చాలా ఫేమస్ కూడాను. బ్రెడ్ పకోడా అంటే చాలా ఫేమస్ ఇక్కడ, వీళ్ళు ఇదే తింటారు, బ్రెడ్ పకోడా అని. సో చూసారు కదా ఎంత బాగుందో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం గోల్డెన్ కలర్, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకే ఫ్రై చేయండి, మళ్ళీ ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతుంది అనమాట. సో చూడండి ఎంత బాగుందో, నాదైతే అయిపోయింది. ఇంకేముంది లేట్ చేయడం, టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. నేనైతే సాస్తోనే చేస్తున్నాను. టేస్ట్ సూపర్ ఉంది, వేడిగా ఉంది, కాలుతుంది అనమాట. మా చిన్నోడు అయితే వెయిట్ చేస్తుంది, మమ్మీ నేను తింటాను అని. అరే ఆగ్రా, కాలుతుందంటే అస్సలు మాట వినట్లేదు. సర్లే తిని ఇక ఏముందని ఇచ్చాను, తను కూడా తినేస్తుంది. వేడిగా ఉన్నా ఆయన ఆగట్లేదు, తినేస్తుంది ఎంత మంచిగా. తినేసి టేస్ట్ చెప్తుంది అనమాట. బాగుందా అంటే బాగుంది అంట. బాగుంది చూడండి, తలొప్పుతుంది ఇట్ట అని, బాగుంది అంటుంది. సో ఇంకెందుకు మీరు లేట్ చేయడం, ఎందుకంటే చాలా ఈజీ అనమాట. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేసి చెప్పండి, కామెంట్ చేయండి.